మ్యాప్లో వెతికా, ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి. ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 చొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. ఏమో ఎచ్చులు వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి, ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు అక్కడ. 3 రోజులు 3 రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. రైల్వే స్టేషన్లోనే ఉండి సువార్త పరిచర్య చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. ప్రవ్వా ఏంటి తుమ్ జాతా హై మై ఆతా హై, ఇంతే వచ్చు, నాకు అంతమించే రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు, నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనర్గళంగా, మామూలుగా కాదు. ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను. ఎలా? హిందీలో మాట్లాడాను. నేనేం నేర్చుకోలా, ఏ స్కూల్కి వెళ్ళలా, ఏ గ్రామర్ చదవలా. కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు. ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో, ఒక్క నెలలో. కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్. నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు, కావలసిన వరాలు ఇస్తాడు, కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు. నాకు ఇచ్చాడు. నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిసాను నా భార్యను. అందుకు చెప్పాను ఇది, ఇంకేదో దాని కాదు. అక్కడ ఏంటి ఫుల్ చక్కెర వేసారేంటి? నేను చక్కెర తాగను, హనీ. ఓకే. అక్కడ నేను పనిచేసేటటువంటి, అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డూగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి, పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ యాజ్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనకుండి నడిపిస్తాయి. మామూలు కాదు. నేను తల, కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి, ఏం ఆప్షన్ లేదు. ఫోన్ చేసింది, ఎప్పుడొస్తున్నా? మీరేమో 2 గంటల వరకు చెప్పాలంటారా? అంత కుదరదు. అక్కడ హైకమాండ్ స్విచ్ చేసింది, వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి